తలపతి టు టీవీకే ప్రెసిడెంట్. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ ఎవరు అంటే హీరో విజయ్ గారు. ఫిబ్రవరి 2, 2024లో విజయ్ గారు తన పార్టీ అయిన తమిళగా వెట్రి కలగం అంటే టీవీకే ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయలేదు, కానీ తన మెయిన్ ఫోకస్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ పైనే పెట్టారు. ఆయన తన పార్టీని సెక్యులర్ సోషల్ జస్టిస్ అనే ఐడియాలజీతో నడుపుతున్నానని, పెరియార్, అంబేద్కర్ అండ్ కామరాజ్ గార్ల ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం అని చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో విజయ్ గారి టీవీకే పార్టీ డిఎంకే అండ్ ఏఐఏ డిఎంకే కి గట్టి పోటీని ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 234 స్థానాల్లో ఎటువంటి పొత్తు లేకుండా పోటీ చేస్తామని, అందులోనూ విజయ్ గారు డైరెక్ట్ గా 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్ అండ్ సెంట్రల్ తమిళనాడులోని త్రిచి ఈస్ట్ నుంచి. మరి 2 ద్రవిడియన్ పార్టీలైన డిఎంకే అండ్ ఏడీఎంకే లకి విజయ్ గారు పోటీనిచ్చి తమిళనాడు రాజకీయ చదరంగాన్ని మార్చేయబోతున్నారా? ఎంజీఆర్ గారి లాగా ఒక తిరుగులేని లీడర్ అవుతారా, లేదా కమల్ హాసన్ గారి లాగా సైలెంట్ అయిపోతారా? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.